హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా 'జరగండి' అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఆ సాంగ్కి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఆ సాంగ్కి ఎంత పూర్ రెస్పాన్స్ వచ్చిందంటే, బోలా శంకర్ నుండి 'బోలా మేనియా' అనే సాంగ్కి 24 అవర్స్లో 6 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. కానీ ఈ 'జరగండి' సాంగ్కి 5 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. దానికి కారణం ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు ముందుగా ఈ సాంగ్కి రెస్పాన్స్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సాంగ్ ఇప్పటికే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చాలాసార్లు వినేశారు. అవును, ఈ సాంగ్ లీక్ అయ్యి దాదాపు 6 నెలలు అయితే పూర్తవుతుంది. ఎప్పుడో దీపావళికి రిలీజ్ అవ్వాల్సిన సాంగ్ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇప్పుడైతే రిలీజ్ చేశారు. దీనివల్ల సినిమా టీంకి కానీ సినిమాకి కానీ ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఈ సాంగ్ ప్రమోషన్ విషయంలో డైరెక్టర్ శంకర్ గారు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదనే చెప్పాలి. ఎందుకంటే కనీసం ఏ హీరో సాంగ్ రిలీజ్ అయినా సరే, టైర్ 2 అయినా టైర్ 1 అయినా ఏ హీరో సాంగ్ రిలీజ్ అయినా కనీసం ఒక 4 రోజుల ముందు లేకపోతే 3 రోజుల ముందు ప్రోమో అయితే వదులుతారు. కానీ దీనికి కనీసం ఒక రోజు ముందు ఒక పోస్టర్ అయితే వదిలేరు. ఆ పోస్టర్ కూడా ఏంటయ్యా అంటే, అప్పుడు ఎప్పుడో దసరాకు ఒక పోస్టర్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ పోస్టర్లో రామ్ చరణ్ గారు అటు తిరిగి ఉంటారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో ఇటు తిరిగి చూపించారు. అంతే. వీళ్ళు చేసింది ఈ సాంగ్ కోసం ప్రమోషన్ కంటెంట్ ఏదైనా ఉందంటే అటు తిరిగి ఉన్న రామ్ చరణ్ గారిని ఇటు తిప్పారు. ఇదే వీళ్ళు చేసింది. ఆల్రెడీ లీక్ అయిపోయింది, అందరూ వినేశారు. కానీ ఈ సాంగ్లో ఏదో ఉందని కనీసం జనాల్లో ఇంట్రెస్ట్ కలిగించడానికి కూడా ఒక ప్రోమో కూడా వదలలేదు. సరే, ఒక ప్రోమో వదలలేదు, పోస్టర్లు వదలలేదు, డైరెక్ట్గా సాంగ్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఆ డైరెక్ట్గా ఉన్న సాంగ్లో ఏమైనా చూపించారా అంటే, ఒక నాన్ సింగ్ స్టెప్లు అయితే ఆ సాంగ్లో అయితే పెట్టారు. నార్మల్గా రామ్ చరణ్ గారి సినిమాలో నుండి ఒక సాంగ్ వస్తుందంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటయ్యా అంటే డ్యాన్స్. ఎందుకంటే రామ్ చరణ్ గారు చాలా మంచి డ్యాన్సర్ కాబట్టి. అలాగే నిన్న రిలీజ్ అయిన 'జరగండి' సాంగ్లో ఒక డ్యాన్స్ మూమెంట్ అయినా చూపిస్తారని అందరూ అయితే చాలా అంటే చాలా వెయిట్ చేశారు. ఎందుకంటే ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేసింది మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ గారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ గారి కొరియోగ్రఫీలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు డ్యాన్స్ వేయటం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఒక మంచి సిగ్నేచర్ మూమెంట్ అయితే అందరూ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిన్న రిలీజ్ అయిన సాంగ్లో అలాంటివి అయితే ఏమీ లేవు. ఏదో పెట్టాలని ఒక స్టెప్ అయితే పెట్టారు. కానీ రామ్ చరణ్ గారి డ్యాన్స్ మూమెంట్, కరెక్ట్ మూమెంట్, ఒక హై ఇచ్చే మూమెంట్ అయితే నిన్న సాంగ్లో అయితే అసలు ఏవీ కనపడలేదు. కనీసం ఒక్క స్టెప్ ఉన్నా సరే ఈ పాటికి సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయేది. మీరే అర్థం చేసుకోండి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, డైరెక్టర్ శంకర్ గారు ఆ సాంగ్కి 20 కోట్లు ఖర్చు పెట్టి దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూస్ ఇంకా 6 మిలియన్ వ్యూస్ కూడా దాటలేదు ఆ సాంగ్. అది దానికి వచ్చిన రెస్పాన్స్. అలాగే తమిళ్, హిందీలో కూడా అంతగా రెస్పాన్స్ అయితే ఈ సాంగ్ అయితే రాలేదు. దీనికి కారణం కొత్తగా ఈ సాంగ్లో వినాల్సింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే అందరూ వినేశారు. ఎప్పుడో 6 సంవత్సరం క్రితం లీక్ అయిపోయిన సాంగ్ని ఇప్పుడు పోస్టర్ అటు నుంచి ఇటు తిప్పి రిలీజ్ చేసినంత మాత్రాన జనాలు ఎగబడి చూశారు. మీరు ఏదో ఒకటి వదలాలి. ఎందుకంటే ఒక పాన్ ఇండియా 300 కోట్లు సినిమా నుండి ఒక సాంగ్ వస్తుందంటే జనాలు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది మీరు ఒక నాన్ సింగ్ స్టెప్ ఒకటి పెట్టేసి జనాల మొహాన్ని కొట్టేస్తే జనం అయితే చూడరు. గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 ఇయర్స్ అయితే అవుతుంది. కానీ ఎప్పటివరకు ఆ సినిమా నుండి వచ్చింది ఒక పోస్టర్, ఒక లీక్డ్ సాంగ్. ఆ లీక్డ్ సాంగ్ కూడా లీక్ అయింది కాబట్టి ఏదో నిన్న వదిలేరు. కానీ లేకపోతే అది కూడా వదిలేవాళ్ళే కాదు. మరి ఎంత జాప్యం ఎందుకు చేస్తున్నారో అది ఆ డైరెక్టర్ గారికే తెలియాలి. ఎందుకంటే డైరెక్టర్ గారే ఈ సినిమా నుండి ఏ అప్డేట్ రావాలన్నా శంకర్ గారే ఇవ్వాలని నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే ఈవెంట్లో దిల్ రాజు గారు అయితే చెప్పారు. హీరో ఏం చేయలేడు, డైరెక్టర్ ఏం చేయలేడు. మరి శంకర్ గారికి అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారో అది రామ్ చరణ్ గారికి, దిల్ రాజు గారికే తెలియాలి. గేమ్ చేంజర్ సినిమా కంటే తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన ఓజీ, దేవరా సినిమాల గ్లిమ్స్లో అయితే ఈ పాటికి రిలీజ్ అయిపోయి జనాల్లోకి కూడా వెళ్ళిపోయింది. మరి గేమ్ చేంజర్ సినిమా విషయంలో శంకర్ గారు అంత లేజీగా ఎందుకున్నారో అది ఆయనకే తెలియాలి. ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే, ఈ గేమ్ చేంజర్ సినిమా షూట్ని పక్కన పెట్టి శంకర్ గారు ఇండియన్ 2, ఇండియన్ 3 షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసాడంట. అయినా సరే మన హీరో, మన ప్రొడ్యూసర్ గారు అయితే ఏం మాట్లాడకుండా ఆయనకి అంత ఫ్రీడమ్ అయితే ఇచ్చారు. శంకర్ గారు ఒక అద్భుతమైన డైరెక్టర్ అవ్వచ్చు, కానీ ఆయన కోసం రామ్ చరణ్ గారు తన ప్రైమ్ టైంని అయితే వేస్ట్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పటి నుండి అయినా ఈ సినిమా నుంచి మంచి కంటెంట్ రావాలని కోరుకుందాం. మీకు 'జరగండి' సాంగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.